తీర్పును వెల్లడించేంత వరకు కూడా కేటీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఎలాంటి అరెస్టులకు పాల్పడవద్దంటూ కూడా ఏసీబీకి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? ఖచ్చితంగా ఇది ఇన్వెస్టిగేషన్ ఏ కోర్టు కూడా అడ్డుకోవడం క్లియర్గా ఉంది. ఇట్లాంటి కేసుల్లో అవినీతి నిరోధక శాఖ కేసుల్లో కోర్టులు కల్పించుకోవద్దు, ఇంటర్ఫియర్ కావద్దని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పి ఉంది. దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ఫేటల్. అసలు ఏసీబీ కేసుల్లో క్వాష్ పిటిషన్లే ఫైల్ చేయరు. విచిత్రంగా ఇందులో క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ అయ్యింది. ఎందుకంటే ఈ ల్యాకునస్ను ఫిలప్ చేయడం అంటారు, అందుకే ఎవరు కూడా సాహసం చేయరు. అవినీతి నిరోధక శాఖ కేసుల్లో క్వాష్ ప్రొసీడింగ్స్ అనేవి ఫైల్ చేయరు ఎవరు కూడా. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు జరిగినటువంటి విచారణ అంటే దాదాపు 3 గంటల పాటు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలు కొనసాగాయి. మరోవైపు ఇప్పటికే ఈ పిటిషన్కి సంబంధించి అంటే కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్కి సంబంధించి ప్రభుత్వం తరపున దాదాపు 2 గంటల పాటు విచారణ జరిపితే ప్రభుత్వం యొక్క వాదనలు కూడా చెప్పడం జరిగింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో చాలా ఆధారాలన్నీ బయటపడతాయని, A2, A3కి సంబంధించినటువంటి అరెస్ట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ చేసినటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వారిపై కూడా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని చెప్పింది. మరోవైపు దవే తన వాదనలు వినిపించాడు. కేటీఆర్ తరపున దవే వాదనలు వినిపిస్తూ దీనికి అన్నిటికీ కారణం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారే అన్నట్లు తను వాదనలు చెప్పడం జరిగింది. అరవింద్ కుమార్ ఫైల్ తీసుకొచ్చి కేటీఆర్ ముందు పెట్టడం వల్లనే కేటీఆర్ సంతకం పెట్టాడనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు నిధులు రిలీజ్ చేయడానికి కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం బయట ప్రెస్ మీట్లో కావచ్చు బహిరంగంగానే తాను చెప్పడం వల్లనే అధికారులు ఈ నిధులు రిలీజ్ చేశారనేటువంటి అంశాన్ని ఏదైతే చెప్పాడో అదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ తరపున అంటే అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనల రూపంలో చెప్పడం జరిగింది. ఇటు పిటిషనర్ తరపున యొక్క వాదనలు కూడా ముగిశాయి. మరోవైపు ఈ కేసులో దానా కిషోర్ కూడా పార్టీగా ఉన్నారు కాబట్టి అతని యొక్క వాదనలు ముగిశాయి. మరోవైపు ప్రభుత్వ తరపున వాదనలు ముగిశాయి. అన్ని వాదనలు ముగిసిన తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తీర్పును వెల్లడించేంత వరకు కూడా కేటీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఎలాంటి అరెస్టులకు పాల్పడవద్దంటూ కూడా ఏసీబీకి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం మరోసారి కేటీఆర్కి అయితే మాత్రం కొంత ఊరట లభించిందనే మనం భావించాల్సింది. ఎందుకంటే ఈ రోజు వరకు మాత్రమే అతని పైన నాట్ టు అరెస్ట్ అనేది ఉండేది. ఒకవేళ ఈరోజు తెలంగాణ హైకోర్టు నాట్ టు అరెస్ట్ను పొడిగించకపోతే, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కామెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ అయ్యేవాడనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత కేటీఆర్కు ఊరట లభించిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది.